ఈ అపార్ట్మెంట్స్ కట్టిన వాళ్ళందరూ కూడా లీగల్గా అన్ని నామ్స్ ప్రకారం కట్టినట్టున్నారు. జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇచ్చింది, ఫీజులన్నీ కూడా తీసుకుంది, కానీ డ్రైనేజ్ ప్రాబ్లం వాళ్ళకి వచ్చింది. డ్రైనేజ్ అవుట్లెట్లు చూపించకపోవడంతో చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ అవతల అపార్ట్మెంట్ సిల్క్ అపార్ట్మెంట్ ఇంకేదో అపార్ట్మెంట్ ఉన్నట్టుంది. ఇది పద్మశాలిలది. టోటల్గా నీళ్లు బయటకు వదిలేరు, ఊరుతున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ చంద్రపురి కాలనీకి పోయే ప్రమాదం ఉండి గ్రౌండ్ వాటర్ ఖరాబ్ అవుతాయి. దీన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పేసి హెచ్ఎండ్డబ్ల్యూఎస్ వాళ్ళని కోరుతున్నాము. ఇది ఇట్లనే వదిలేసేస్తా ఉంటే ఎవరు కాళ్ళు నా డ్రైనేజు నా కాలనీలో కలిపొద్దు, నా ఇంటి ముంగట కలిపొద్దు, లేకపోతే వాటర్ నా దగ్గరికి వెళ్ళి తీసుకోవద్దు, కరెంటు నేను వేయించుకున్నా అనేది ఉండదు. కరెంటు కానీ, వాటర్ కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా జాతీయం ఉంటాయి. అందరు పబ్లిక్ అవసరాలు ఉంటాయి. కాబట్టి ఎవరు ఒక డ్రైనేజ్ ఇంకో కాలనీకి పోతుంది, ఇంకో కాలనీకి వెళ్ళి ఇంకో కాలనీకి మూసికిపోతుంది. ప్రతి కాలనీలో కరెంట్ ఏమి ఉత్పత్తి కాదు. ప్రతి కాలనీకి వెళ్ళి ఒక కరెంట్లు వస్తాయి. అన్ని కూడా నీళ్లు కూడా అంతే. నాగార్జున సాగర్కి వెళ్ళి మరి ఎన్ని కాలనీ ఎన్ని ఊర్లు దాటి వస్తుంటాయి. అందుకని ఎవరు కూడా ఇలాంటి చాతలు చేయకుండా కలపొద్దు అని చెప్పకుండా ఇవి ఇమీడియట్గా సాల్వ్ అయితే ఇలాంటి ప్రాబ్లంలు కావు. ప్రతి ఒక్కరు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చేస్తుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా హెచ్ఎండ్డబ్ల్యూఎస్కి జిహెచ్ఎంసీకి కోఆర్డినేషన్ లేక ఇది కూడా ఇబ్బంది అవుతా ఉంది.